రైట్, ఇక బులెటిన్ లో వివరాల్లోనికి వెళ్దాం. పవన్ కళ్యాణ్ ను తెలంగాణకు రావద్దని ఎవరు అనటం లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సినిమా నటుడిగా వస్తే తన ఇంటికి పిలిచి మరీ భోజనం పెడతామని తెలియజేశారు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ సభను అడ్డుకున్నామని, తెలంగాణలో కాంగ్రెస్ కు తప్ప వేరే ఏ పార్టీకి అవకాశం లేదని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ప్రజలంతా అక్కున చేర్చుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకి రావద్దని ఎవరనట్లే. ఒక సినిమా నటుడిగా, ఒక ఆర్టిస్ట్గా తెలంగాణకు వస్తే నా ఇంటికి పిలిచి భోజనం పెడతాను నేను. 2 జూన్ రోజు నువ్వు వచ్చేదో సభ పెట్టి ఇక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తానంటే ఏ ప్రభుత్వం ఆపుతుంది? మా ప్రభుత్వం ఆపింది. కళల్ని, కళాకారుల్ని గౌరవించే సంస్కృతి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్టీ రామారావు గొప్ప కళాకారుడు గౌరవించి విగ్రహం పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము భౌగోళికంగా, రాజకీయ పరంగా 2 రాష్ట్రాలు వేరైనా అన్నదమ్ముల వలె కలిసి ఉందాము, 2 రాష్ట్రాలు ముందుకు పోవాలి, యావత్ దేశంలో 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలోకి పోవాలని కోరుకున్న వ్యక్తులం మేము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకి మొలకెత్తే ప్రశ్న లేదుడా. ఏదో మీరు ఆశపడతా ఉన్నారో తెలంగాణ ఏదో వస్తుంది, ఏది రాదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ, ఇలా అభివృద్ధి ఇస్తూ ఉంది, సంక్షేమం ఇస్తూ ఉంది. ఏ ఇతర పార్టీకి ఇక్కడ అవకాశమే లేదు. తెలంగాణ